నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తమ్మా. సార్ ఆషాఢ బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తోంది. సోమవారం 21వ తారీఖు సోమవారం కామిక ఏకాదశి. ఖచ్చితంగా పేరులో ఉన్నట్టుగానే కామ్యాలని నెరవేరింపజేసేటటువంటి ఏకాదశిగా పరిగణించొచ్చంటారా? మరి ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు? 9 గంటల చిల్లరకి వెళ్ళిపోతున్నట్టుంది సుమారుగా ఏకాదశి. 9, 18 మరి అటు కన్ఫ్యూజన్ అటు ఇటుగా. కన్ఫ్యూజన్ ఉంటుంది. అయ్యయ్యో! చేయొచ్చా మరి ఉపవాసం? ఈ అదే. కన్ఫ్యూజన్స్ అన్నిటికీ ఒకసారి మీ ద్వారా సమాధానం. తప్పకుండా. సో, సోమవారం నాడైతే గనుక ఉపవాసం అయితే ఉండొచ్చు. అయితే ఇక్కడ మనకేంటంటే ఇలా భిన్న భిన్న అభిప్రాయాలు కూడా ఎప్పుడు అంటే ఈసారి కొద్దిగా వివాదాస్పదంగానే ఈ ఈ ఏకాదశి. ఏకాదశి అనిపిస్తుంది. ఎందుకనంటే గనక ముందు రోజు మామూలుగా అయితే మిట్ట మధ్యాహ్నం నుంచి మనకి ఏకాదశి రావటం అనేది తటస్థించింది. కనుక మిట్ట మధ్యాహ్నం నాడు మనం జనరల్‌గా ఏం చేస్తామంటే ఈ అశుభ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కదా! పితృ అవును. కార్యక్రమాలు. హ్మ్. సో, అందుకని ఆ రోజు నిషిద్ధం అని చెప్పడం అనేది పెద్దలు తెలియజేసింది. అందుకని మెజారిటీ వాళ్ళు ఎక్కువగా మనకి సోమవారమే ఏకాదశిగా తీర్మానించడమైనది. యెస్. డెఫినైట్‌లీ. సోమవారం చక్కగా ఉపవాసం ఆ రోజే చేసుకొని చేయొచ్చు. హ్మ్. తర్వాత మర్నాడు రోజు ద్వాదశి గడియల్లో పారణ చేయటం అనేది అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైంది అంటే గనక ఏకాదశి తర్వాత ధారణ ఏదైతే మనకి పారణ అనేది కూడా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది కనుక, ఆ పారణ చేయడానికి ఎక్కువ వ్యవధి లేదు. హ్మ్. పొద్దున్న 7కి వెళ్ళిపోతుంది 7కి ద్వాదశి. వెళ్ళిపోతుంది కదా! ఈలోపు అప్పుడు మళ్ళీ అంబరీషుడి కథలాగా సరైన సమయం మించిపోతే గనక నీళ్లు తాగేయడం ఏదో చేసేయాలి. చేయాలి. సో, అందుకని అదొక ముందు రోజే కొంతమంది ఉపవాసం ఉండొచ్చు అని చెప్పి మరికొంతమంది తెలియజేయటం అనేదైతే ఉంటుంది. సరే, ఎవరి శాస్త్రం ఎలా ఉన్నప్పటికీ కూడా మనము ఉపవాసాలు ఉండే వాళ్ళ గురించి గానీ ఏదైనప్పటికీ కూడా ఎక్కువ సోమవారం నాడైతేనే మంచిదని నా అభిప్రాయం. రైట్. ఎందుకని అంటే గనక ఇక్కడ సోమవారం నాడు ఏకాదశి కలిసి రావటం అంటే అటు శివుడికి చాలా అద్భుతమైన రోజు. సరే, విష్ణువుకి ఒక అద్భుతమైన రోజు. రెండోదేంటంటే కొన్ని పురాణాల్లో సెలవిచ్చింది కూడా ఏంటి అంటే గనక ఇప్పుడు మనకి 4 నెలలు విష్ణువు కదా! పడుకొని ఉంటాడు కదా! చాతుర్మాస్యం కూడా. ఇప్పుడు భూమి మీద తచ్చాడేది శివుడే అంట. ఓహ్! సో, అందుకని ఇక్కడ శివుడి అనుగ్రహం కూడా మనకి లభించడం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఏకాదశి సోమవారంతో కలిసి రావటం అనేది. హ్మ్. అయితే ప్రతి ఒక్క ఏకాదశి 24 ఏకాదశులు కూడా విష్ణు స్వరూపంలోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏకాదశిని అంకితం చేయటం అనేది కూడా ఉంది. రైట్. అలా ఈ యొక్క ఏకాదశిని శ్రీకృష్ణుడికి అంకితం చేయటం అనేది జరిగింది. ఓహ్! పైగా ఈరోజు రోహిణీ వ్రతంతో కూడా కలిసి రావటం అనేది మరింత మంచిది. అంటే అటు సమానంగా శివుడికి శివకేశవుల భేదం చూడొద్దన్నట్టుగా శివకేశవులు ఇద్దరిని రంజింపజేయడం కోసం వచ్చిన అద్భుతమైన దినంగా మనం ఈ ఏకాదశిని చెప్పుకోవాల్సి ఉంటుంది. Good. సో, ఇవాళ మనం ఏదైనా సరే రెమెడీ చూసుకున్నప్పటికీ కూడా అది శ్రీకృష్ణుడికి సంబంధించినవి చేసుకోవటం అనేది ప్రధానంగా. ఏం చేసుకోవచ్చు? తర్వాత ఎటువంటి సమస్యల నుంచి తర్వాత బయటపడడానికి? రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇవాళ మనం ఏదైనా సరే అంటే శ్రీకృష్ణుడిని మెయిన్ ప్రసన్నం చేసుకోవటం అనేది అనుకోండి. సరే, శివుడు గురించి అయితే మనం అభిషేకాలు చేసేవాళ్ళు ఎలాగో సోమవారం చేసేవాళ్ళు ఎలాగో చేస్తారు. అది అవకాశం లేని వాళ్ళు ఎక్కడైనా దగ్గరలో మన శివలింగం మీద కలిసి పాలతో కొద్దిగా హ్మ్. నీళ్ళతో కానీ స్వచ్ఛమైన జలంతో కానీ శివుడు ఓం నమః శివాయ అనుకుని 11 సార్లు పోసినా చాలు. కానీ ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఇది శ్రీకృష్ణుడికి సంబంధించిన ఏకాదశిగానే మనం భావించాలి కనుక అవకాశం ఉన్న వాళ్ళు ఇవాళ ఆవులకి ఎక్కడైనా సరే గడ్డి పెట్టడం. రైట్. తర్వాత దానాలు ఇవన్నీ కూడా ఇవి అన్నీ కూడా వారికి సంబంధించినవే చెప్పారు. ఈరోజు ఆచరించవలసిన విధానంలో. అంటే పాత రోజుల్లో అయితే గనక మరి మంచి మంచి భూస్వాములు వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి గోదానం ఉండేవి. ఉండేవి. అలా గోదానం కూడా ఇవాళ చాలా అద్భుతమైన బా! ఫలితాలొస్తాయి. హ్మ్. సో, మనం కనీసం గోవుల్ని దానం చేయకపోయినా గోవులకి మేత అయినా పెట్టడం అనేది ఇవాళ మనం చెప్తున్నాం. సో, రైట్. అందుకని అదొకటి. తర్వాత పాలు, వెన్న వీటిలో ఏదైనా సరే మనం నివేదన చేయటం అనేది, దానం ఇవ్వటం అనేది. అంటే ఇవాళ మనం ఏదైనా సరే శ్రీకృష్ణుడికి ఎలాగో చెప్తాం కాబట్టి ఖచ్చితంగా వెన్న నివేదన చేయటం అనేది ఉంటుంది దాంట్లో. సో, రెమెడీ చెప్పినప్పుడు. కానీ ఇవాళ మనం ఏదైనా ఇలా సత్కార్యక్రమాలు చెయ్యాలి అనుకున్నా కూడా వాటికి సంబంధించినవే చేయటం అనేది ఒకటి. తర్వాత రెండోదేంటంటే ఎటువంటి తెలిసి తెలియక పాపాలు చేసినా కూడా అవి పరిహరించడానికి అంటే ఇదే ఏకాదశి సందర్భంగా వచ్చే కథలో కూడా ఒకానొక మహారాజు ఒక బ్రాహ్మణ్ణి
చంపేయటం. ఓకే. అదంటే గుణం రీత్యా దుష్టుడు అవడానికైతే గనక ఉమ్. బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా అలాంటి టైంలో ఆయన చంపేయాల్సి వస్తుంది. ఆ చంపేసినప్పుడు ఊర్లో మన సద్గురువులను ఆశ్రయిస్తే దీనికి మార్గం లేదు, బ్రహ్మహత్య పాతకం. బ్రహ్మహత్య పాతకం పోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క కామిక ఏకాదశిని ఆశ్రయం. ఆశ్రమించమంటాడు. అలా కొన్ని కామిక ఏకాదశులు కనుక నువ్వు చేసినట్టయితే కనుక నీ యొక్క బ్రహ్మహత్య పాతకం పోతుందంటే అలా చేశాక అప్పుడు ఒకసారి విష్ణుమూర్తి సాక్షాత్కరించడం, Beautiful. తర్వాత దాని నుంచి విముక్తి చేయటం అనేది అంటే పాప ప్రక్షాళన కూడా అవుతుంది ఈ కామిక ఏకాదశి చేస్తే. ఖచ్చితంగా అది మనం చెప్పేది. అంటే పాపాలు ఎప్పుడైతే పోతే ఒకటే మనకి లోతుగా ఆలోచిస్తే పాపాలు ఎప్పుడైతే నెమ్మదిగా తగ్గుతాయో మన పుణ్యం ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి పుణ్యం పెరిగినప్పుడు డబ్బనే కాదు ఏ రకంగా అయినా సౌఖ్యం వస్తుంది. సుఖం. అవును, ఖచ్చితంగా. సో ఆ సుఖం పెరగటం అనేది మనం అందరం కోరుకునేది. సో అది కాకపోతే ఇవాళ మనం ఇచ్చే రెమెడీ ఏంటి అంటే కనుక ఏదైనప్పటికీ కూడా ఈ ఉద్యోగాల్లో ఇబ్బంది పడే వాళ్ళ కోసమే మనం శ్రీకృష్ణుడికి సంబంధించిన రెమెడీ ఇవ్వటం అనేది. అంటే ఇక్కడ ఉద్యోగం కొత్తగా కావాలి అనుకునే వాళ్ళకన్నా కూడా ఉద్యోగాల్లో మనము ఒకసారి ఒక కంపెనీని వదిలేస్తాం, మళ్ళీ కొన్నాళ్ళు పోయాక అదే కంపెనీ వాళ్ళని పిలుస్తుంది, అవును, మళ్ళీ వెళ్ళాలో తెలీదు, సంశయంలో ఉంటాం, కన్ఫ్యూజన్ ఉంటాం. అవును. ఇలాంటివి కూడా మనం బోలని వింటూ ఉన్నాం కదా. దాంతో పాటుగా ఎక్కడైనా సరే కొన్నాళ్ళు మనం వ్యాపారంలోకి వెళ్ళాం, ఆ వ్యాపారం కలిసి రాలేదు, మళ్ళీ ఉద్యోగం గుమ్మానే తొక్కాల్సి వస్తుంది. అంటే ఏదైనా సరే లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఎవరైతే స్టార్ట్ చేస్తారో సో అక్కడ వాళ్ళకి కలిసి రావడం కోసం ఓకే, నాలాంటి వాళ్ళకి ఎవరికైనా. సో అలాంటి ఏదైనా సరే ఈ వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మికంగా మనం మార్పులు తీసుకుంటాం, ఆ మార్పులు మనకి కలిసి రావు ఒక్కోసారి. రైట్. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ రెమెడీ. కొత్తగా ఉద్యోగం కన్నా కూడా సెకండ్ టైం అనేది మనం స్పెసిఫిక్ గా చెప్పడం అనేది. రైట్. సో దీనికి సంబంధించిన రెమెడీనే ఇవాళ మనం చెప్పుకునేది. ఒకవేళ అండి ఇప్పుడు మీరు అది అంటున్నారు కాబట్టి నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను. ఒకవేళ కన్ఫ్యూజన్ లో ఉన్నామండి, వెళ్ళాలా వద్దా, ఇట్లాంటి అంటే స్టెప్ వెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాము, అప్పుడు కూడా మేము ఈ రెమెడీ చేసుకోవచ్చా అంటే ఏం అది చెప్తారు? ఖచ్చితంగా ఏదైనా సరే ఇప్పుడు మనం తీసుకునే ఏదైతే ఒక నిర్ణయం ఉంటుందో అది సత్నిర్ణయం అవ్వటం అనేది అవ్వటం కోసం ఈ రెమెడీ చేసుకోవచ్చు. రైట్, వాళ్ళకి అది అనుకూలించడం కోసం. రైట్. ఏంటండి? సో అది ఖచ్చితంగా ఏం చేయాలి అంటే కనుక దీనికి ఈ రోజు శ్రీకృష్ణుడికి ఇందాక మనం చెప్పుకున్నాం, వెన్న కానీ పాలు కానీ అటుకులు కానీ నివేదన చేసుకోవాలి. అయితే మరి మంత్రం ఏం చెప్పుకోవాలంటే కనుక ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఇది శక్తానుసారం చదువుకుంటే సరిపోతుంది. అయితే దీంతో పాటుగా ఏం చేయాలి అంటే కనుక ఇప్పుడు ఇవాళ చేస్తారు కదా, ఇలా చేశాక ఒక 9 బుధవారాలు చేయాలి మధ్య మధ్యలో. అంటే జనరల్గా వీళ్ళు మొదలెట్టిన 9 బుధవారాల్లోపు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. సో 9 బుధవారాలు ఇదే పద్ధతిలో చేయాలి, కానీ ఖచ్చితంగా ప్రారంభించడానికి మాత్రం ఇదే అద్భుతమైనది. రైట్. ఇది ప్రారంభించడం అనేది పొద్దునే చేసుకోవచ్చు అండి ఇది? వాళ్ళ ఇష్టం, దీనికి సమయ పాలన అనేది ఏం లేదు. రాత్రి కుదిరిన వాళ్ళు రాత్రి చేసుకోవచ్చు, పగలు కుదిరిన వాళ్ళు పగలు చేసుకోవచ్చు. అయితే తల మీద స్నానం అనేది లేదు, సాయంకాలం మటుకు చేసుకోవాలనుకున్న వాళ్ళు కొద్దిగా స్నానం చేసి శుచిగా ఉంటే చాలు, తల మీద స్నానంతో పని లేదు. రైట్. అయితే దీనికి కూడా ఒక మంచి స్విచ్ వర్డ్, అదే అడగబోతున్నాను నేను, చెప్పండి. స్విచ్ వర్డ్ ఏంటంటే సెకండ్ విండ్. సెకండ్ విండ్. రైట్. సో అది చాలా బాగా పనికొచ్చేది. ఇది ఉత్తరంలో కూర్చొని చదువుకోవాలి. రైట్. అలా ఎన్నిసార్లు? 108 అంతే, 51 లేదా 108 ఆ రకంగా చదువుకున్నట్టయితే కనుక తప్పకుండా ఇందాక నేను చెప్పిన ఆ సంఖ్యలోపే వాళ్ళకి మంచి జరగటం అనేది అయితే ఉంటుంది. అది ఆ రకంగా పాటిస్తే చాలు. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. వారికి అంటే సెకండ్ ఇన్నింగ్స్ బాగుండాలి, కన్ఫ్యూజన్ తొలగిపోవాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్ గా మీరు చెప్పినటువంటి ఆ కృష్ణ భగవానుడి అనుగ్రహం పొందాలి. ఒకవేళ అన్యమతస్తులు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి సెకండ్ విండ్ ద్వారా ఆ విండ్ చాలా పీస్ఫుల్ గా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపదలతో కూడా రావాలి, ప్రశాంతతతో కూడా రావాలి. డెఫినెట్లీ తుఫాన్ కాకూడదు. తుఫాన్ కాకూడదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.